అందరికీ నమస్కారం. థంబ్‌నెయిల్ చూశారు కదా, ఇంకెందుకు లేటు, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మనం ఒక 4 గుడ్లు తీసుకున్నాను. ఎప్పుడు పెనం మీద రెగ్యులర్గా అయిపోయింది కదా, ఇలాగే ఇడ్లీ పాత్రలో ఆమ్లెట్లు వేసుకుంటే భలే ఉండిద్ది. ఒక పెద్ద టమాటా, 2 క్యారెట్లు, ఉల్లిపాయలు 2, ఇలాగా ఉప్పు కారం పసుపు. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని ఒక పెద్ద సైజు టమాటా, 2 క్యారెట్లు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, టేస్ట్ తగ్గట్టు పసుపు అంటే 1/2 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఒక్కసారి దిట్టంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ 4 గుడ్లను మనం బ్రేక్ చేసుకోవాలి. నాకు 4 సరిపోతాయిలేండి. ఇలాగా వేసుకొని మనం బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు గిరగిర ఒక 2 నిమిషాలు తిప్పి ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర తీసుకోవాలండి. ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీలు ఎలా వేసుకున్నాం అంతేనండి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు పాత్రలో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలాగా నా దగ్గర 3 ప్లేట్లు ఉన్నాయండి. 3 ప్లేట్లకి అప్లై చేస్తున్నాను. ఎంచక్క మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇంతేనండి. ఇలా మీ దగ్గర ఎన్ని కావాలంటే అన్ని దోశలు వేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉండిద్దండి. ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నా స్టైల్లో కదా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి నా పిల్లలు. సరే అండి, ఇప్పుడు ఇడ్లీ పాత్రలో 1 బై 1 మనం పెట్టుకొని ఇక మూత పెట్టుకోవాలండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఇలా ఇడ్లీ పాత్రలో మూతలు లేకుండా నాలాగా సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది. అప్పుడు ఏదైనా బరువు వస్తువు ఒక చిన్న గిన్నె కానీ పెట్టుకుంటే మనకి ఆవిరి అనేది బయటికి పోదండి. ఆ గిన్నె పోగొట్టుకునే కన్నా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇలా ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకుంటే ఇంతేనండి, సింపుల్గా అయిపోయిన. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు కావాలని మనసారా కోరుకుంటున్నానండి. ఉంటాను.